పరదేవత పెద్ద కబరీబంధంతో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటారు శంకరాచార్యుల వారు? ఘన స్నిగ్ధ. స్నిగ్ధ అంటే అంటుకుని ఉండడం, ఏదో జల్లుకుపోయి ఉండడం కాదు. జుత్తు చల్లుకుపోయిందనుకోండి, కింద ముడి లేకుండా. అందులో ప్రత్యేకించి కేశపాశం గురించి చెప్తే స్త్రీ గురించే, పురుషుడు గురించి అని కాదు అని గుర్తు. ఏదో తపస్సులో ఉంటేమో అప్పుడు కేశ సంస్కారం ఉండదు, ముడి పెరిపోతుంది. చల్లుకుపోయిందనుకోండి, ముడి లేదనుకోండి, కింద ఉగ్రభూతములు ఆవహిస్తాయని గుర్తు. తలస్నానం చేసినా కింద ముడి వేస్తారు. అందుకే కింద ముడి లేకుండా విచ్చుకుని ఉండకూడదు. విచ్చుకుని ఉంది అంటే పరమ అమంగళకరమైన దర్శనం అనమాట. నిజానికి ఏటికి వెళ్ళి స్నానం చేయాలి అలా చూస్తే. అది ఎందుకో తెలుసా అండి, నేను అంటున్నాను అలా చెప్పలేక బాధపడి నేను అంటున్నాను. పురుషుడు ఒక మాట అడుగుతాడు, తలంబ్రాలు పోసినప్పుడు, అగ్నిహోత్రం చేసినప్పుడు అడుగుతాడు, నువ్వు ఎప్పుడూ కూడా జుత్తు విరబోసుకుని నాకు కనపడకుందువుగాక అని అడుగుతాడు. జుత్తు విరబోసుకుని ఎప్పుడు కనపడుతుంది? ఆయన